నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి తెలంగాణలోని సినీ పరిశ్రమ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఏపీకి వెళ్ళబోతుందా? అలాగే సినీ పరిశ్రమను ఏపీలో అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు కొంత ఊరటనిచ్చాయా? యూటర్న్ తీసుకొని మళ్ళీ ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందబోతోందా? అదే గనక జరిగితే తెలంగాణలో సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో వ్యాపార పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాం. కొంతకాలంగా తెలంగాణ సర్కార్కు సినీ పరిశ్రమకు పొసకడం లేదు. ఈ అభిప్రాయాలు చాలా మంది దగ్గర వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల జరుగుతున్న ఘటనల్ని అందుకు ఉదాహరణలుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్ సర్కార్తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కొన్ని ఘటనలు జరిగాయంటున్నారు. దీంతో సినీ పరిశ్రమను ఏపీకి తరలించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి ఏపీ రాజకీయ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణ సర్కార్కు సినీ పరిశ్రమకు పొసగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలే అందుకు ఉదాహరణలుగా విశ్లేషకులు చెప్తున్నారు. తెలుగు పరిశ్రమ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. అలాంటి సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతుంది. అయితే కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాళ్ళు కూడా లేకపోలేదు. కావాలని వేధింపులకు గురి చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, అల్లు అర్జున్ వ్యవహారం లాంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో ఒక ప్రాంతానికి సినీ పరిశ్రమ మద్దతు పలుకుతుందనే కారణంతో నాడు సినీ పరిశ్రమపై దాడులు జరిగాయి. కానీ కొన్ని సినిమాల విడుదలను అడ్డుకున్నారు కూడా. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలతో ఇండస్ట్రీ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఇప్పుడు జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి సందిగ్ధంలో పడిందనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఏపీకి మకాం మార్చాతే ఎలా ఉంటుందని కొంతమంది సినీ పెద్దలు ఆలోచనలో పడినట్లు సమాచారం. ఏదేమైనా కానీ వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు సినీ పరిశ్రమను తెలంగాణలో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఇక్కడ రేవంత్ సర్కారు సినీ పరిశ్రమను ఎందుకు టార్గెట్ చేశారు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఇక నిన్న చూసాము, అల్లు అర్జున్ మామగారు కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా ఆయన కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే కావాలని ఇక్కడ ఇదంతా కూడా ఒక కక్షపూరిత చర్యగా జరుగుతుంది అంటూ ఇటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడటం, ఆ తర్వాత మిగిలిన ఆఫీసర్స్ వరుసగా కేసుల మీద కేసులు ఫైల్ చేయడం, ఇదంతా ప్రభుత్వ డైరెక్షన్లోనే జరుగుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా వాస్తవాలు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు తెలంగాణను వీడి సినీ పరిశ్రమ ఏపీకి వెళితే మాత్రం తెలంగాణ చాలా నష్టపోతుంది అనేది వాస్తవం. 24 క్రాఫ్ట్లలో చాలామంది ఈరోజు సినీ పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. అలాగని సినీ పరిశ్రమ తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటే చూస్తూ ఊరుకోకూడదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోండి, పేపర్ లీకేజ్ తీసుకోండి. ఈరోజు పెద్ద ఫోన్ ట్యాపింగ్తో ఒక కానిస్టేబులే 40 మంది అమ్మాయిల మీద అత్యాచారం చేసిండు, మహిళల మీద. అలాంటి వాళ్ళ విషయంలోనే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని ఆలోచించే కాంగ్రెస్ సర్కారు సినీ పరిశ్రమ విషయంలో మాత్రం ఎందుకు అలా అనుకోకుండా దానిని కోడిగుడ్డు మీద ఈక బీకినట్టుగా పీకడానికి ప్రయత్నం చేస్తోంది అని చాలా మంది అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయూతను అందించండి. ప్రతిరోజు అడుగుతున్నాం కానీ ఆర్థిక చేయూత మాత్రం ఈ ఛానల్కి లభించట్లేదు. ఎందుకు అనేది మాకు తెలియదు. మీరు ఆర్థికంగా చేయూతను అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మా తాపత్రయం. సో ఆర్థిక చేయూత అందించాలి అనుకునేవారు మాత్రం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ కాలనీలో కానీ, మీ ఏరియాలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ మండలాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీ గొంతుకును మా గొంతుకగా చేసుకునే ఆర్ వాయిస్ వినిపిస్తుంది. అలాంటి సమస్యల విషయంలో 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.